ఈ విధంగా ఉంటుందండి ఆయన హిలేరియస్ డైలాగ్ అనమాట. సో ఇదే డైలాగ్ ని మన కొంతమంది కమెడియన్స్ వచ్చి చేస్తారంటారు అనమాట. అది ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కొండవలస లక్ష్మణరావు గారు వస్తున్నారండి. ఏ విధంగా అంటే, అయితే చెడుకు చెట్టులో చెట్టడి బియ్యం బిగించి కొడితే చచ్చరగా 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 అయితే ఓకే నేరపు గారు. ఈ విధంగా ఉంటుందండి చిన్నపాటిగా నవ్వుకోవడం కోసం. ఇదే వాయిస్ ఇదే డైలాగ్ ని మన ఎంఎస్ నారాయణ గారు వచ్చి చేస్తే ఈ విధంగా ఉంటుంది. వస్తే అరుంధతి మా నాన్న నేను మాడిపోయిన మసాలా తెసి తింటుంటే అసలు ఎప్పుడు వచ్చావు, ఎలా వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావో తెలియదు. నన్ను పట్టేసి అందులో కొట్టేసి పారేశావు. నన్ను బయటికి తీ, నువ్వు నన్ను ఏం చేయలేవురా, అయితే కూర తీసుకొచ్చి పెట్టు, లోపలే పడుకుంటా. ఈ విధంగా ఉంటుందండి ఎంఎస్ నారాయణ గారు వచ్చి చేస్తే. అదే డైలాగ్ ని మన జయప్రకాష్ నారాయణ గారు అండి, ఈయన కూడా అలనాటి ఒక నాకు ఎంతో ఇష్టమైనటువంటి కమెడియన్ అనమాట. ఆయన వచ్చి ఈ డైలాగ్ అని చెప్పే విధంగా ఉంటుంది. గబ్బుదారా మొత్తం గబ్బు కనిపించి ఈ 1 సంవత్సరాలు 2 సంవత్సరాలు అవి మొత్తం 80 సంవత్సరాలు అవి ఒక్కసారిగా వచ్చారవి మొత్తం పూలు పడిపడికి పెడతావా గబ్బుదారా, ఈ చూపుడు తీస్తావా తీవవి, నువ్వు నన్ను చేయలేవరా, ఇక్కడ చేసేది గబ్బుదారా, పడుకో పడుకో. చూడు సుబ్బారెడ్డి ఢిల్లీలో కబడ్డీ ప్రతాపబాబు డబ్బుట శివ సదగిరా చూసి కదా డి ప్రతాపబాబు రా ప్రతాపబాబు. ఈ విధంగా ఉంటుందండి.